ఛానల్కు స్వాగతం. మనం చరిత్ర గతి మార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని పుస్తకాలలోని వివరాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ద లాస్ ప్లేటో రచన గురించి తెలుసుకుందాం. ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తల్లో ప్లేటో ఒకరు. ఈయన సోక్రటీస్ శిష్యుల్లో అగ్రగణ్యుడు. ఈయన రచించిన ద రిపబ్లిక్ అనే పుస్తకం గురించి మనం క్రితం ఎపిసోడ్లలో తెలుసుకున్నాం కదండి. ఈరోజు ద లాస్ అనే ఈ పుస్తకంలోని వివరాలను చూద్దాం. ప్రసిద్ధ తాత్వికుడు ప్లేటో రచించిన మరో ప్రసిద్ధ గ్రంథం ద లాస్. ద రిపబ్లిక్లో ఆదర్శ రాజ్యానికి ఆయన రూపురేఖలు గీశాడు. అయితే తాత్విక చక్రవర్తుల పాలన వల్లే ప్రజలు సుఖంగా జీవించగలరని ఆ పుస్తకంలో ఆయన వ్రాశారు. కానీ జీవిత అనుభవం కొన్ని పాఠాలు నేర్పింది. కాల్పనికత నుండి వాస్తవికత వైపు నడిపింది. రాజ్య వ్యవస్థను, ప్రజల శ్రేయస్సును కొంతమంది వ్యక్తుల దయా దాక్షిణ్యాలపై వదలకూడదు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. పరిపాలన కొన్ని శాసనాల ఆధారంగా సాగాలి. ఆ శాసనాలు చేయటానికి కొన్ని మూల సూత్రాలపై ఆధారపడాలి. పాలనా బాధ్యత విఘ్నులపైనే ఉండాలి. వారు ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా చట్టాలను రూపొందించాలి. ఆ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఆస్తి హక్కుల విషయంలో, నేరాల విషయంలో, కుటుంబ బాధ్యతల విషయంలో, విద్య విషయంలో చట్టాలు ఏ విధంగా రూపొందించాలో ఇందులో గ్రంథస్థం చేశారు. అయితే సర్వకాల సర్వావస్థలకు ఉపయోగపడే చట్టాలంటూ ఉండవనే విషయాన్ని ప్లేటో స్పష్టం చేశారు. అన్ని సమస్యలను పరిష్కరించగలిగే చట్టాలను ఒకేసారి రూపొందించడం సాధ్యం కాని పని. కాలగతిలో మారే పరిస్థితుల్ని బట్టి ఎదురయ్యే సమస్యలను అనుభవంతో, విఘ్నతతో పరిష్కరించగలగాలి. అందుకు అనుగుణంగా కొన్ని మూల సూత్రాల ఆధారంగా చట్టాలను మార్పు చేసుకోవాలి. బాధ, ఆనందం ప్రకృతి ప్రసాదించిన రెండు సహజ వనరులు లాంటివి. ఆ సహజ వనరుల నుండి సరైన సమయంలో అవసరమైన మేరకు స్వీకరించగలిగిన వారు సుఖమయమైన జీవితాన్ని గడపగలరు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఇతరులతో ఘర్షణ పడటమే కాకుండా తనతో తాను ఘర్షణ పడుతుంటాడు. వ్యక్తులలో జరిగే ఈ అంతర్గత సంఘర్షణ రాజ్య వ్యవస్థలో కూడా ప్రతిబింబిస్తుంది. ఆ ఘర్షణను నివారించి సమన్వయించగలగాలి. అందుకు శాసనాలు ఉపయోగపడాలి. బాధ, ఆనందం అనేవి పసితనంలోనే మనస్సును స్వాధీనం చేసుకుంటాయి. సుగుణాలు, వ్యసనాలు కూడా అప్పుడే మనసులో ప్రవేశించటానికి ప్రయత్నిస్తాయి. ఆవేశాన్ని, హేతుతత్వాన్ని సమన్వయించగలిగినప్పుడే శీల సంపద పట్టుబడుతుంది. మనిషిలో ఉండే విరుద్ధ ప్రకృతుల్ని పసితనంలోనే సమన్వయించగలిగితే దేన్ని ప్రేమించాలో, దేనిని ద్వేషించాలో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. అందుకు ప్రముఖ సాధనం విద్య. విరుద్ధ ప్రకృతుల మధ్య సమన్వయాన్ని శారీరకంగానూ మానసికంగానూ సాధించాలి. అందుకోసం లయను సృష్టించగలగాలి. కదలికలోనూ శబ్దంలోనూ లయను సాధించాలి. కదలికలో లయను నృత్యం ద్వారా సాధించగలం. శబ్దంలో లయను సంగీతం ద్వారా సాధించగలం. సంగీతం ప్రభావం మనస్సుపై చాలా గొప్పది. శబ్దంలో మాధుర్యం, స్వరంలో ఆరోహణ, అవరోహణలు భావాలను లయబద్ధంగా మలుస్తాయి, సున్నితత్వాన్ని సృష్టిస్తాయి. నృత్యం ఒక రకమైన వ్యాయామం కూడా. శరీరం క్రమబద్ధంగా పెరగడానికి ఇది తోడ్పడుతుంది. క్రీడల వల్ల శారీరక వ్యాయామం జరుగుతుంది, దారుఢ్యం పెరుగుతుంది. పసితనం నుండి కథలు వినిపించాలి. అవి నైతిక దృక్పథాన్ని, సాహసాన్ని పెంపొందించేవిగా ఉండాలి. అలాగే గొప్ప కవిత్వం, గొప్ప నాటకాలు మనసును ప్రభావితం చేస్తాయి.
నాటకాలలో విషాదాంతాలు, సుఖాంతాలు ఉంటాయి. చౌకబారు హాస్యాన్ని సృష్టించే సుఖాంతాలు అతిగా కన్నీళ్లు కార్పించి మనసులో బేలతనాన్ని సృష్టించే విషాదాంతాలు పనికిరావు. నైతిక విలువలపై నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంపొందించేందుకు, రాజ్య వ్యవస్థను, శ్రేయస్సును కాంక్షించే ఉత్తమ పౌరుడిగా వ్యక్తిని రూపొందించేందుకు గొప్ప నాటక ప్రదర్శనలు తోడ్పడాలి. సాహిత్య సంగీతాల సృష్టిలో కళాకారులకు స్వేచ్ఛ పనికిరాదు. లలిత కళల ప్రభావం మానవుడి ప్రవర్తనపై చాలా గొప్పది. కనుక వ్యక్తులలో సత్ప్రవర్తన పెంపొందేందుకు ఉపయోగపడే నాటకాలను, కవిత్వాన్ని మాత్రమే పాలకులు అనుమతించాలి. స్వేచ్ఛ పేరుతో తమకు నచ్చినట్లు రాసే అధికారం రచయితలకు లేదు. ఎన్నడూ మారని సత్యాలను ప్రబోధించే గణిత శాస్త్రం విద్యార్థులకు విధిగా నేర్పాలి. అందువలన భావాలలో ఖచ్చితత్వం ఏర్పడుతుంది. వివిధ జ్ఞానశాస్త్రాలను, తత్వశాస్త్రాన్ని అర్హతని బట్టి బోధించాలి. విద్యా బోధనతో పాటు విద్యార్థులలో క్రమశిక్షణ పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. విద్యా విధానాన్ని శాసనకర్తలు రూపొందిస్తారు. దానిని అమలుపరిచే బాధ్యత శాఖాధికారిపై ఉంటుంది. విద్యా శాఖాధికారిని కూడా ప్రజలు ఎన్నుకుంటారు. అతని వయసు 50 సంవత్సరాలకు తక్కువ ఉండకూడదు. 5 సంవత్సరాల పాటు అతను అధికారంలో ఉంటాడు. తొలి దశలో సొంత ఆస్తులు ఉండకూడదని వాదించిన ప్లేటో తరువాత సొంత ఆస్తుల అవసరాన్ని గుర్తించాడు. అధిక సంపద వ్యసనాలను, దోపిడీ తత్వాన్ని పెంచితే పేదరికం నేరస్తుల్ని సృష్టిస్తుంది. బాగా సుఖవంతమైన జీవితం గడపటానికి అవసరమైన ఆస్తికి మించి కొంత అధికంగా ఆస్తులు ఉండవచ్చు. కానీ అతి విలాసవంతమైన జీవితం గడపటానికే అవకాశాన్నిచ్చేంత ఆస్తి ఎవరికీ ఉండకూడదు. అందువల్ల ఆస్తులపై పరిమితులు విధించే చట్టాన్ని చెయ్యాలి, అమలు జరపాలి. ప్లేటో ఈ గ్రంథంలో ఆదాయాన్ని బట్టి పౌరులను 4 తరగతులుగా విభజించాడు. రిపబ్లిక్ గ్రంథంలో సొంత కుటుంబాలు ఉండకూడదని వాదించిన ప్లేటో ఈ గ్రంథం రచించే నాటికి సొంత కుటుంబాల ఆవశ్యకతను గుర్తించాడు. ఎవరూ మరణించాలని కోరుకోరు. తమ సంతానం ద్వారా ఈ లోకంలో కలకాలం జీవిస్తూ అమరత్వం సాధించాలని కోరుకుంటారు. వివాహ కుటుంబ వ్యవస్థల ఆవశ్యకతను గుర్తించడమే కాకుండా ప్రతివాడు విధిగా వివాహం చేసుకోవాలంటాడు ప్లేటో. 35 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకొని పురుషుణ్ణి శిక్షించాలంటాడు. అందుకు అవసరమైన చట్టాల్ని రూపొందించాలని ఆయన భావిస్తాడు. ఆస్తుల అపహరణకు సంబంధించిన నేరాలకు శిక్ష ఎలా ఉండాలో కూడా నిర్దేశించాడు. ఇతరుల ఆస్తుల్ని ఎవరైనా అపహరిస్తే అంతకు రెట్టింపు విలువైన ధనాన్ని నేరస్తుడు చెల్లించాలి. అందులో సగం ఆస్తి కోల్పోయిన వానికి లభిస్తుంది. మిగిలిన సగం ప్రభుత్వ ఖజానాలో జమవుతుంది. నేరస్తునికి అవసరమైన ఆస్తికి మించి ఉంటేనే ఆ శిక్ష విధించాలి. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను అపహరించటం పెద్ద నేరం. ఆ నేరాలకు పాల్పడే వారికి దేవాలయ సమీపంలో బహిరంగ స్థలంలో కొరడాలతో కొట్టాలి. హంతకులను కూడా 3 తరగతులుగా విభజిస్తాడు ప్లేటో. క్షణికావేశంలో హత్యలు చేసేవాళ్ళు, ఆవేశంతో పాటు చంపాలనే ఉద్దేశం కూడా మిళితమై ఉన్నవాళ్ళు, జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం కుట్ర పన్ని హత్యలు చేసేవాళ్ళు. హత్య నేరానికి పాల్పడ్డ వాళ్లకు తగిన శిక్ష దేశ బహిష్కరణ. బహిష్కరణ కొంతకాలం పాటు అమల్లో ఉంటుంది. గడువుకు ముందే తిరిగి వస్తే జైలు శిక్ష విధించాలి. క్షణికావేశంలో హత్య చేసే వాళ్లను 2 సంవత్సరాల పాటు దేశం నుండి వెళ్ళగొట్టాలి. 2-3 తరగతులకు చెందిన హంతకుల్ని 3 సంవత్సరాల పాటు దేశ బహిష్కరణ చేయాలి. ప్లేటో దృక్పథంలో ఆత్మహత్యలు కూడా నేరమే. ఘోర దురదృష్టం వెంటాడి బతుకు భారమైతే తప్ప ఆత్మహత్య చేయకూడదంటాడు. అలా ఆత్మహత్యలకు తలపడ్డ వాళ్లను నగరానికి దూరంగా ఎవరూ గుర్తించని చోట పాతిపెట్టాలి.
పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వృద్ధులైన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయటం నేరం. ఆ నేరానికి పాల్పడ్డ వ్యక్తి 30 సంవత్సరాలలోపు వాడైతే 10 మంది సమక్షంలో కొరడాలతో కొట్టాలి. 30 సంవత్సరాలు దాటిన వాడైతే పెనాల్టీ విధించాలి. అతని ఆస్తిపాస్తుల్ని బట్టి ఎంత పెనాల్టీ విధించాలనేది నిర్ణయించాలి. కుమారులు తమని హింసకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేకపోతే ఏ పౌరుడు ఫిర్యాదు చేసినా దాని ఆధారంగా శిక్ష విధించవచ్చు. నాస్తికత్వాన్ని ప్రచారం చేయకూడదంటాడు ప్లేటో. ఆధ్యాత్మిక చింతన, భగవంతుడిపై నమ్మకం అవసరం అంటాడు. నీరు, నిప్పు లాంటి పంచభూతాల కలయిక వల్ల సృష్టి జరిగి పరిమాణానికి గురవుతున్నదనే వాదాన్ని ప్లేటో ఖండిస్తాడు. పదార్థం కన్నా చైతన్యం ముందు ఉద్భవించింది. పంచభూతాల కన్నా సృష్టికర్త ముందువాడు. కదిలేవి, కదిలించబడేవి, కదులుతూ కదిలించేవి సృష్టిలో ఈ 3 కోవలకి చెందినవి ఉంటాయి. న్యాయస్థానాలకు 3 తరగతులు ఉంటాయి. పరిసర న్యాయస్థానాలు అంటే చుట్టుప్రక్కల ఉండే పలువురు గౌరవనీయులైన పౌరులతో ఏర్పడే న్యాయస్థానాలు. ట్రైబల్ కోర్టులు పలు ప్రాంతాల వారి కేసుల్ని విచారించే న్యాయస్థానాలు. ఉన్నత న్యాయస్థానాలు నగరానికంతా ఒకే ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. క్రింది న్యాయస్థానాలలో తమకు న్యాయం జరగలేదని భావించేవాళ్ళు పై తరగతులకు చెందిన న్యాయస్థానాలకు అప్పీలు చేసుకోవచ్చు. 10 మంది విఘ్నులతో కూడిన ఒక సమితిని ఏర్పరచాలి. శాసనకర్తలు, శాసన పరిరక్షకులు కాగోరే వారికి ఈ సమితి శిక్షణనివ్వాలి. ఇక్కడ 3 విజ్ఞాన విభాగాలలో బోధన జరగాలి. ఆ 3 న్యాయశాస్త్రం, నీతిశాస్త్రం, తత్వశాస్త్రం. రిపబ్లిక్ గ్రంథంలో అడుగడుగునా ఉట్టిపడే భావుకత ఇందులో కనిపించదు. అందుకు భిన్నంగా కొంత వాస్తవిక దృక్పథం కనిపిస్తుంది. ఈనాటికి శాసనకర్తలు స్వీకరించదగిన విలువైన విషయాలెన్నో ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈరోజు మనం ప్లేటో రచించిన ద లాస్ అనే గ్రంథం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.